అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము మే 15వ తారీఖున విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యం చేయవు. కీర్తనలు 51వ అధ్యాయము 17వ వచనము. మనలో ప్రతి ఒక్కరము పాప స్వభావముతోనే జన్మించి ఉన్నాము. దావీదు పాపం చేసిన తరువాతనే ఈ సంగతి తెలుసుకొనెను. అందువలన కీర్తనలు 51లో నేను పాపములో పుట్టినవాడను అని చెప్పుచున్నాడు. దావీదును దేవుడు తాను ఏర్పరచుకున్న పాత్రగా వాడుకొనక మునుపు అతన్ని పూర్తిగా మార్చి కడిగి శుద్ధీకరించవలనని కీర్తనలు 51లో దావీదు చెప్పినది చూడుడి. తాను నిజముగా ఎవరో దానిని తన హృదయపు నిజస్థితిని దావీదు గుర్తించెను. 7, 9, 10 వచనంలో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. ఆ దావీదే విరిగిన హృదయంతో ఈ రీతిగా ఒప్పుకొనుచున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నూతన హృదయము నిమ్ము, నన్ను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నా అతిక్రమములన్నిటినీ తుడిచివేయుము. నీ స్థితిని ఉన్నదున్నట్లుగా దేవుని ఎదుట ఒప్పుకొనుము. నీ స్థితిని మార్చుకొనుటకై ప్రయత్నం చేయకుము. అవును ప్రభువా, నేను పాపిని అని ఆయనతో చెప్పుము గాని నా పొరుగు వారి కంటే నేను ఎంతో బావుగానున్నానని చెప్పకుము. ప్రభు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నీ నిజస్థితిని ఆయనతో చెప్పి, ప్రభువా, నన్ను కడుగుము, నేను మురికి అపవిత్రతో నిండి ఉన్నాను. ఓ దేవా, నాలో శుద్ధ హృదయము కలుగజేసి నా పాత స్వభావమును మార్చుము అని ప్రార్థించుము. ఈ విధానంలో నీవు కోల్పోయిన ప్రతి ఒక్కటి నీవు సంపాదించుకొనగలవు. నాశనపాత్రమైన నీ జీవితము సమృద్ధి అయిన ఫలమునిచ్చేదిగా మారును. నీవు పలుకు ప్రతి మాట, నీవు చేయు ప్రతి పని నిలిచి ఉండు ఫలమునే ఫలించును. నీ పాప జీవితమును గూర్చిన జ్ఞాపకం కూడా నుండదు. దేవుడు క్షమించినప్పుడు ఆయన ఎప్పటికీ క్షమించును. యేసుక్రీస్తు ప్రభు నీకు బదులుగా మరణించి నీ పాప రుణము పూర్తిగా తీర్చి ఉన్నందున నీ పాపములన్నీ నిరంతరమునకు తీసివేయబడి తుడిచివేయబడును. నీవు యథార్థముగను వినయముగను ప్రార్థించినచో ప్రభు అలాగు చేయును. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.